వెల్కమ్ టు పాలిటీ క్లాస్. మనం పాలిటీ లాస్ట్ క్లాస్లో యూనియన్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము అసలు ఆ కేంద్ర ప్రభుత్వం కింద ఏమేమి వస్తాయి డివిజన్ చూసాం. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ కింద ఏమేమి వస్తాయో చూసాము. ఆ ఎగ్జిక్యూటివ్ కింద ఫస్ట్ మనం ప్రెసిడెంట్ గురించి చూస్తున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ మనం ఏమనుకున్నాము, యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి తెలిపే ఆర్టికల్స్ 52 నుంచి 78 వరకు అనుకున్నాము. అందులో 52 నుంచి 62 వరకు రాష్ట్రపతి గురించి, ప్రెసిడెంట్ గురించి ఉంటాయి అని మనం అనుకున్నాం. సో మనం 52, 53 ఆర్టికల్స్ చూసాం. ఈరోజు మనం అక్కడి నుంచి కంటిన్యూయేషన్ చేద్దాం. 54 నుంచి అందరూ వచ్చేసినట్టుగా అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి, అందరూ వచ్చేసారు కదా. గుడ్ మార్నింగ్ అండి. యువరాజ్, దివ్య, అనిత కుమార్, గౌతమి, సాయి కుమార్, ఉమా, పవిత్ర కుమార్, శివ్ కుమార్ గౌడ్. ఎప్పుడు క్లాస్ అప్పటిది కంప్లీట్ చేసేయండి. మళ్ళీ ఇంకొకటి, జీజేపీ బిట్ బ్యాంక్ మీరు మిస్ అవుతే ఒకవేళ అది మాత్రం మిస్ అవ్వద్దండి. అది నేను పర్సనల్గా మీకు సజెస్ట్ చేస్తున్నా. జీజేపీ బిట్ బ్యాంక్ దాంట్లో డైలీ ఎంసీక్యూస్ పెట్టడం జరుగుతుంది రిగార్డింగ్ ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, జోగ్రఫీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఏపీ హిస్టరీ అవ్వచ్చు. త్వరలో ఎకానమీ కూడా ఉంటుంది. డైలీ బిట్స్ అనేది పెడుతున్నాం ఇందులో. సో ఇదే ఒక ఛానల్ అన్నమాట, జీజేపీ బిట్ బ్యాంక్ అని ఉంటుంది ఛానల్. సో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఏదైతే ఇందులో డీల్ చేయడం జరుగుతుందో అది అర్థం చేసుకొని మీరు వాటిని మీ మెమరీలో ఉంచుకోండి. డెఫినెట్గా ఎగ్జామినేషన్స్లో హెల్ప్ఫుల్ అవుతాయి. సో మనం పాలిటీ పరంగా మాట్లాడినప్పుడు ఆర్టికల్స్ 52 నుంచి 78 వరకు యూనియన్ కేంద్ర కార్యనిర్వహణ శాఖ గురించి మాట్లాడతాయి, యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడతాయి. ఇందులో 52 నుంచి 62 వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్, రాష్ట్రపతి గురించి వివరిస్తుంటాయి. అందులో 52 అంటే ఏమిటి, 53 ఏమిటి అనేది మనం చూసాము ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో. సో ఎవరన్నా క్లాస్ ప్రీవియస్ మిస్ అవుతే అవి చూసేసేయండి డిలే లేకుండా. ఎందుకంటే మనది కంటిన్యూయేషన్ ఉంటుందన్నమాట. ఈ క్లాస్కి ఈ క్లాస్ లింక్ ఉంటుంది, దీనికి ఇది లింక్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ 53 వరకు మనం ఆల్రెడీ చూసాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ చూస్తున్నామండి మనం. 1, 2, 3 నుంచి 53 వరకు కంప్లీట్ చేసాం. ఎవ్రీ ఆర్టికల్ చూసాం. అదేవిధంగా మనం ఇక్కడ నుంచి కూడా వెళ్దాం. ఈరోజు 54 నుంచి వెళ్దాం అనమాట. ఈరోజు మనము అగైన్ ప్రతి ఆర్టికల్ చూస్తాం. ఎందుకంటే ఎక్కడి వరకు అయితే ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్ అక్కడ వరకు నేను స్ట్రెస్ చేసుకుంటూ వెళ్తాను. బెనిఫిట్ ఆఫ్ మీకే అది బెనిఫిట్. సో బెనిఫిట్ ఆఫ్ యూ పీపుల్ ఓన్లీ. మనం ఫిఫ్టీ 54కి వెళ్దామండి. ఆర్టికల్ 54. ఆర్టికల్ 54 ఏం తెలుపుతుంది అంటే రాష్ట్రపతి ఎన్నిక గురించి తెలుపుతుంది. ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి తెలుపుతుందండి. 54 ఆర్టికల్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి తెలుపుతుంది. సో 54లో ఏమేం పాయింట్స్ ఉన్నాయి చూడండి. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష పద్ధతి ద్వారా జరుగుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, మనకి ఎన్నికలు, ఎలక్షన్స్ అనేవి 2 రకాలు. ఒకటి ప్రత్యక్షంగా జరుగుతాయి, అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ప్రత్యక్షంగా జరిగేవి. 2 పరోక్షంగా జరిగేవి, అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ప్రత్యక్షంగా జరిగేవంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎమ్మెల్యేస్ కానీ లోక్సభలో ఉన్న ఎంపీస్కి కానీ మనము ఓటు వేస్తాం కదా, డైరెక్ట్గా ప్రజలు మనము వెళ్ళి ఓటు వేస్తే వాళ్ళు మనల్ని రిప్రజెంట్ చేస్తారు. అవి ప్రత్యక్ష ఎన్నికలు. పరోక్ష ఎన్నికలు అంటే ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళని ఎన్నుకున్నాము, వీళ్ళు ఇంకొకరిని ఎన్నుకుంటారు అనుకోండి, అది పరోక్ష ఎన్నిక. ఎందుకు, ప్రజలు డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇందులో ఎన్నికలో పాల్గొని వాళ్ళు ఓటేస్తున్నారు. అట్లాంటి వాటిని మనము పరోక్ష ఎన్నిక పద్ధతి అంటాం, ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటాం. సో మొదటి పాయింట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చేసరికి ఇండైరెక్ట్. రెండో పాయింట్, అసలు ఈ రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అనేది పాయింట్. రాష్ట్రపతి ఎన్నికలు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వర్తిస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఓకే కండి. నెక్స్ట్, ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కోసం ఒక రిటర్నింగ్ అధికారిగా
రిటర్నింగ్ ఆఫీసర్ అని ఉంటారండి. రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఏం లేదు, పలానా ఎన్నికకు పర్యవేక్షణ చేసే అధికారి. హీ ఈజ్ ద రిటర్నింగ్ ఆఫీసర్. సో మొత్తం ఎన్నికను సూపర్వైజ్ చేసి, సూపరింటెండింగ్ చేసి, పర్యవేక్షణ చేయడం కోసం కేవలం ఆ ఎన్నికకు ఒక రిటర్నింగ్ ఆఫీసర్ని జనరల్గా ఎన్నికల సంఘం నియమిస్తుంది. అయితే ఈ రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరిని నియమిస్తారు అంటే ఒక సాంప్రదాయం ఉంది. ఒకసారి గనక ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో లోక్సభ సెక్రటరీ జనరల్ అంటే అతన్ని నియమిస్తే తర్వాత వచ్చే రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ని నియామకం చేస్తుంది అనమాట ఎన్నికల సంఘం. సెక్రటరీ జనరల్ అంటే ఎవరు అంటే లోక్సభ తీసుకున్నా, రాజ్యసభ తీసుకున్నా పరిపాలనా సంబంధించి ఒక అధికారి ఉంటాడండి. అతను పరిపాలనా సంబంధించి అతను ముఖ్య అధికారి. అతన్నే మనము సెక్రటరీ జనరల్ అంటాము. రాజ్యసభకు కూడా ఒక వ్యక్తి ఉంటాడు. కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల విషయంలో ఒక రిటర్నింగ్ అధికారిని ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఆ ఎన్నికల సంఘం నియమించిన రిటర్నింగ్ అధికారి ఒకసారి రాష్ట్రపతి ఎన్నికలు గనక లోక్సభ సెక్రటరీ జనరల్ను నియమిస్తే తర్వాత వచ్చే ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్, మళ్ళీ లోక్సభ. సో ఈ సైకిల్ అనమాట. ఇది ఒక సాంప్రదాయం మనం పాటిస్తుంటాం. సో ఈ పాయింట్స్ క్లియర్ కదండి. నెక్స్ట్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ చూడండి. ద ప్రెసిడెంట్ షెల్ బి ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ఎన్ ఎలక్టరల్ కాలేజ్. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అయితే ఎన్నికల సంఘము ఒక ఎలక్టరల్ కాలేజ్ అని ఉంటుందండి. ఎలక్టరల్ కాలేజ్ అంటే ఏంటి అంటే ఒక ఎన్నికలలో ఎవరెవరు పాల్గొంటారు ఓటు వేయడానికి, దాన్ని మనము ఎలక్టరల్ కాలేజ్ అని అంటాము. సో రాష్ట్రపతి ఎన్నికలలో ఎలక్టరల్ కాలేజ్ అంటే ఎవరెవరు పాల్గొంటారు అంటున్నాడు ఇక్కడ. బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో ఉన్న ఎలక్టెడ్ మెంబర్స్. ఇందులో అన్ని పదాలు ఇంపార్టెంట్ అండి. పార్లమెంట్ అంటే ఏమొస్తుంది, లోక్సభ వస్తుంది, రాజ్యసభ వస్తుంది. వీంట్లో మెంబర్స్ అంటే ఏమంటాం, వీళ్ళని ఎంపీ లోక్సభ అంటాం, ఎంపీ రాజ్యసభ అంటాం. అయితే ఈ ఎంపీ లోక్సభలో మనకి ఒక ఇద్దరు రాష్ట్రపతి నామినేట్ చేస్తాడనమాట, అపాయింట్ చేస్తాడు వాళ్ళని. వాళ్ళు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. వీళ్ళు అపాయింట్మెంట్ గురవుతారు. వీళ్ళకి ఎన్నికలు ఏముండవు, వీళ్ళు కేవలం నామినేట్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి. మిగతా వాళ్ళందరూ డైరెక్ట్లీ ఎలక్టెడ్ వాళ్ళు ఉంటారు. రాజ్యసభలో కూడా చూసుకున్నట్లయితే ఎలక్టెడ్ వాళ్ళు ఉంటారు, ఒక 12 మంది మాత్రం నామినేట్ చేయబడిన వాళ్ళు ఉంటారు, రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడిన వాళ్ళు ఉంటారు. అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరెవరు పాల్గొంటారు అంటే కేవలం ఎలక్టెడ్ వాళ్ళు మాత్రమే పాల్గొంటారు. వీళ్ళకి పాల్గొనే అధికారం లేదు. సో రాష్ట్రపతి ఎలక్షన్లో ఫస్ట్ ఎవరు పాల్గొంటారు అంటే 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, ఉభయ సభలలో ఉన్న ఎన్నికైన సభ్యులు, ఎలక్టెడ్ మెంబర్స్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ రాష్ట్రం పరంగా మాట్లాడినట్లయితే మనకి ఏముంటుంది, అసెంబ్లీస్ ఉంటాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి. అందులో కూడా ఎలక్టెడ్ మెంబర్స్ అని ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ అని ఉంటారు. ఒకవేళ ఏదైనా స్టేట్లో కనుక ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ సరిగ్గా రిప్రజెంట్ అవ్వలేదు అని భావిస్తే ఆ రాష్ట్ర గవర్నర్ ఒక వ్యక్తిని, ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేయవచ్చును. ఒకవేళ ఆ వ్యక్తి నామినేటెడ్ మెంబర్ ఉంటే అతను రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడు. కేవలం ఎన్నికైన సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే, రాష్ట్రాల్లో కూడా ఎన్నికైన సభ్యులు, ఎమ్మెల్యేలు, వాళ్ళు మాత్రమే ఈ రాష్ట్రపతి యొక్క ఎన్నికలో పాల్గొంటారు. ఈ పాయింట్ ఓకే కదండి. ఎవరెవరు పాల్గొంటారు అనేది, ఎన్నికైన సభ్యులు మాత్రమే పాల్గొంటారు. రాజ్యసభ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి సార్ అంటున్నారు. రాజ్యసభకు వస్తామండి మనం, తర్వాత పార్లమెంట్ చాప్టర్కి వస్తాం, అప్పుడు చూస్తాం మనం రాజ్యసభ గురించి. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ కాబట్టి వీఆర్ గోయింగ్ త్రూ ది ప్రెసిడెంట్. సో ఇది అండి ఆర్టికల్ 54 బేసికలీ ఏం చెప్తుందంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి చెప్తుంది. ఇక్కడ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇక్కడ సమ్వన్ అడిగారు కూడా, సమ్వన్ ఏమని అడిగారు, ఎవరు నిర్వహించారు చెప్పండి అన్నట్టు ఎవరో సమ్మని అడిగారు ఎలక్షన్స్. సో ఇక్కడ నోట్ చేసుకోండి. బాలాజీ తండయ్య గారు సెక్రటరీ జనరల్ అంటే ఎవరు అంటున్నారు. ఏం లేదండి, ఇప్పుడు లోక్సభకి ఒక ముఖ్య అధికారి అంటే ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్, పరిపాలనకు సంబంధించి పర్యవేక్షణ కోసం ఒక అధికారి ఉంటాడండి. అధికారి యొక్క బాధ్యతలు ఏంటంటే లోక్సభలో ఏమన్నా సమావేశాలు ఉన్నప్పుడు మొత్తం ఆర్డర్లో ఉన్నట్టు చూసుకోవడం, ప్లస్ అంతా అరేంజ్మెంట్స్ అండి. పరిపాలనకు సంబంధించిన ఇతను అధికారి అనమాట. అతన్నే సెక్రటరీ జనరల్ అంటాం. జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళని వేస్తారనమాట సెక్రటరీ జనరల్గా. సేమ్ అప్లైస్ టు రాజ్యసభ ఆల్సో, సెక్రటరీ జనరల్.
రాజ్యసభకు కూడా ఉంటారు. ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది 15వ రాష్ట్రపతి ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్. అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ ఉన్న ప్రెసిడెంట్ ఎవరు? రామ్నాథ్ కోవింద్. ఎన్నో రాష్ట్రపతి అతను అని అడిగితే 15వ రాష్ట్రపతి అతను. తెలుగు అంటున్నారు, షూర్ అండి, తెలుగులో కూడా మనము చెబుతాం. సేమ్ ఏదైతే చెప్పాను ఎవరెవరు పాల్గొంటారో తెలుగులో కూడా చెప్తాను. సో లాంగ్వేజ్ అనేది దయచేసి ఎప్పుడు కన్స్ట్రెయింట్గా తీసుకోకండి. 15th ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నది. ఇతను ఎన్నికల సందర్భంలో రిటర్నింగ్ ఆఫీసర్గా ఎవరు వ్యవహరించారంటే లోక్సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించారు. ఎవరు? అతని పేరు ఏంటి అంటే అనూప్ మిశ్రా అని అతను వ్యవహరించారు. మేబీ ఎగ్జామ్లో రావచ్చు. నెక్స్ట్, మొట్టమొదటి మన రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఎవరు వ్యవహరించారు అంటే అగైన్ లోక్సభ సెక్రటరీ జనరల్ వ్యవహరించారు. అప్పుడు ఉన్న లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఎంఎన్ కౌల్. మన భారతదేశానికి ఇప్పటి వరకు రాష్ట్రపతులుగా వ్యవహరించాల మహిళా రాష్ట్రపతి కేవలం ఒక ఆవిడే ఉన్నారు, ఆవిడే ప్రతిభా పాటిల్. మరి ఆవిడ యొక్క ఎన్నికలలో ఎవరు అంటే ఆవిడ యొక్క ఎన్నికల్లో కూడా లోక్సభ సెక్రటరీ జనరలే పార్టిసిపేట్ చేశారు. అప్పుడున్న లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరు అంటే పిడిటి ఆచారి అనే అతను రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. ఈ రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఒక ఎలక్టరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఓకే కదండి. ఇప్పుడు మనం చూద్దాం. రిటర్నింగ్ ఆఫీసర్ ఇప్పుడు ఎవరు సార్ అంటున్నారు? అశోక్ కుమార్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ అనేది కేవలం ఒక ఎలక్షన్ ఉన్నప్పుడు ఆ ఎలక్షన్కి అపాయింట్ చేస్తుందండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఎవరు అని ఉండదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న రామ్నాథ్ కోవింద్ టైం పీరియడ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ ఎవరికి అని ఆ ఎన్నికల నోటిఫికేషన్ వేస్తుంది కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ వదులుతుంది కదా. ఆ నోటిఫికేషన్ వదిలేక కేవలం ఆ ఎన్నికల కోసం అప్పటికప్పుడు ఒకరిని నియమిస్తుంది అనమాట. అంటే ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో సాంప్రదాయం బట్టి లోక్సభ ముందు ఎవరు చేశారు? లోక్సభ చేశారు. సో నెక్స్ట్ టైం ఎవరు ఉంటారు అంటే రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయి ఆ సమయానికి ఎవరు ఉంటే వారిని పెడతారు రిటర్నింగ్ ఆఫీసర్గా. నెక్స్ట్ ఇదిగోండి ఆర్టికల్ 54 అడుగుతున్నారు కదా కొంతమంది. ఆర్టికల్ 54 అండి, ఇప్పుడు ఇదే ఆర్టికల్ 54 తెలుపుతుంది. ఆర్టికల్ 54 ఏం తెలుపుతుంది అంటే రాష్ట్రపతి ఎన్నికల గురించి తెలుపుతుంది. అందులో ఎవరు ఎన్నుకుంటారు రాష్ట్రపతిని? ఒక ఎలక్టరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది రాష్ట్రపతిని. ఆ ఎలక్టరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారు అంటే ఇక్కడ ఇస్తున్నాడు చూడండి. ఎవరెవరు ఉంటారంట? పార్లమెంట్లోని ఉభయ సభలకు చెందిన ఎన్నికైన సభ్యులు ఉంటారు. పార్లమెంట్లోని ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. నెక్స్ట్, రాష్ట్ర విధాన సభ ఉంటుంది కానీ మన అసెంబ్లీస్. రాష్ట్ర విధాన సభ అంటే స్టేట్లో ఉన్న అసెంబ్లీస్. అందులో కూడా ఎన్నికైన సభ్యులు ఈ ఎలక్టరల్ కాలేజ్లో ఉంటారు. మరి ఢిల్లీ ఉంది, పుడుచేరి ఉంది. ఢిల్లీ ఏంటి? యూనియన్ టెరిటరీ అండి, కేంద్ర పాలిత ప్రాంతం. మీరు ఏదన్నా బుక్లో గనక లేకపోతే ఎక్కడన్నా చూసినా ఎవరైనా చెప్పినా ఢిల్లీ అనేది రాష్ట్రము అని ఎవరైనా చెప్తే అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఢిల్లీ అనేది కేటగారికల్ యూనియన్ టెరిటరీ అండి, కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీ. స్టేట్ అనేది చాలా దగ్గరలో చాలామంది అంటుంటారు, బట్ అది పట్టించుకోకండి. కొన్ని బుక్స్లో కూడా స్టేట్ ఢిల్లీ అంటే తప్పది. ఢిల్లీ ఒక యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతం. మరియు పుడుచేరి కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉంటుంది. ఈ రెండిట్లో కూడా మనకి అసెంబ్లీస్ ఉంటాయి మరి ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా. అందుకు మరి వీరికి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది కదా రాష్ట్రపతి ఎన్నికల్లో అని చెప్పి భావించారు. అందుకనే 1992లో రాజ్యాంగానికి ఒక సవరణ చట్టం తీసుకొచ్చారు, 70వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 అంటే 70th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 ప్రకారం ఏం చేశారు అంటే ఢిల్లీ, పుడుచేరి అసెంబ్లీస్ ఉంటాయి కదా, అందులో కూడా మెంబర్స్ ఉంటారు కదా, ఎన్నికైన సభ్యులు, ఎలక్టెడ్ మెంబర్స్, వారిని కూడా ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు అప్పటి నుంచి. కాబట్టి ఎగ్జామినేషన్లో ప్రశ్న అడుగుతాడు, రాష్ట్రపతి ఎన్నికలకు ఢిల్లీ, పుడుచేరి అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులకు కూడా ప్రాతినిధ్యం ఏ సవరణ ద్వారా ఇవ్వడం జరిగింది అంటాడు. సో 70వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా ఢిల్లీ మరియు పుడుచేరిలో ఉన్నటువంటి అసెంబ్లీలోని ఎన్నికైన సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది అప్పటి నుంచి.
సో వీళ్ళు మొట్టమొదటిగా ఎప్పుడు ఓటు వేశారు అంటే 1900, అంటే ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో 70వ రాజ్యాంగ సవరణ చట్టం, ఈ చట్టం 1995 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి ఎన్నికలు 1997లో జరిగాయి. ఆ జరిగిన ఎన్నికల్లో వీళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేశారు. సో దీనిపైన ప్రశ్న ఎట్లాగన్నా అడగచ్చు. ఏ సవరణ అంటే ఇది, ఆ సవరణ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే ఇది. ఆ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వీరు ఏ సంవత్సరంలో ఓటు వేశారు అంటే ఇది. సో థియరీ మనకుంటే బిట్ ఎట్లాగిచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాము అండి. నెక్స్ట్, ఎలక్ట్రల్ కాలేజ్ నందరూ సభ్యులండి ఇది. సార్ జేఎండ్కే మ్యాటర్ ఏంటి అని రవికుమార్ గారు అడుగుతున్నారు. జేఎండ్కే రీసెంట్గా బైఫర్కేట్ అయింది యూనియన్ టెరిటరీగా. అందులో అసెంబ్లీ ఉన్న యూనియన్ టెరిటరీగా ఇవ్వడం జరిగింది జమ్మూకి. అందుచేత ఇప్పుడు మళ్ళీ ఒక సవరణ చేయాల్సి ఉంటుందండి. ఇంకా రాష్ట్రపతి ఎన్నికలు రావలేదు కాబట్టి ఈ పరిస్థితి ఇంకా వీటి గురించి ఏం టచ్ చేయలేదు. ఎందుకంటే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏం చెప్పింది అంటే ఇది ఏదైతే మేము కేంద్రపాలిత ప్రాంతం చేసామో అది కేవలం టెంపరీ మాత్రమే, పరిస్థితులంతా బాగా అయ్యాక దీన్ని ఖచ్చితంగా మేము రాష్ట్ర హోదా మళ్ళీ తిరిగి ఇస్తాము అని చెప్పడం జరిగింది కేంద్ర హోంశాఖ మంత్రి. అందుకనే ఇంకా రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి జేఎండ్కే విడిపోయినా సరే ఏం మార్పులు చేయలేదు. మళ్ళీ రాష్ట్రపతి ఎన్నికలు వస్తాయి కదండి నెక్స్ట్ ఎలక్షన్స్, అప్పుడు మరి ఇది కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంటే ఖచ్చితంగా మార్పు చేస్తారనమాట. ఏంటి, ఈ ఢిల్లీ పుడుచేరితో పాటు ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ, ఈ కేంద్రపాలిత ప్రాంతం యొక్క అసెంబ్లీలో ఉన్న ఎన్నికైన సభ్యులు కూడా పాల్గొంటారని అప్పుడు మార్పు చేస్తారు. ప్రెజెంట్ అయితే మేము వాళ్ళకి స్టేటస్ రాష్ట్ర హోదా ఇస్తాము అని చెప్పారు కాబట్టి ఇప్పుడు వరకైతే దీంట్లో ఏం మార్పు చేయలేదు. కేవలం ఢిల్లీ పుడుచేరికి మాత్రమేనండి స్వర్ణగర్, కేవలం ఢిల్లీ పుడుచేరికి అంటున్నారు. ఎస్, కేవలం ఢిల్లీ పుడుచేరికి మాత్రమే అసెంబ్లీలు ఉన్నాయన్నమాట కేంద్రపాలిత ప్రాంతాలు. మిగతా ఏ కేంద్రపాలిత ప్రాంతాలకి అసెంబ్లీలు లేవు. అందుకని చేత ఓన్లీ ఈ రెండింటికే ఉంటుంది. నెక్స్ట్ మణికంఠ గారు ఏమడుతున్నారంటే పుడుచేరిలో యానాం ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఎలక్ట్రల్ కాలేజ్ అంటే మనకి పుడుచేరికి సంబంధించి అసెంబ్లీ ఉంటుందంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ ఉంటారండి. అన్ని యానాం అవ్వచ్చు, కరైకల్ అవ్వచ్చు, మాహే అవ్వచ్చు, అన్నిటి నుంచి ఉంటారు ఎమ్మెల్యేస్. సో అన్నీ కవర్ అవుతాయి పుడుచేరి అన్నప్పుడు. అదేనండి సత్యజీ, మిగిలిన టెరిటరీస్కి అసెంబ్లీస్ లేవు కాబట్టి దెర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఎలక్షన్స్. అంటే ఇక్కడ పాయింట్ మీరు చూడండి, మనకి ఏమంటాను, ఏ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఓటేస్తారు అంటాం. ఏ ఎమ్మెల్యేలు ఏవే వాడుకుంటారు కేంద్రపాలిత ప్రాంతం, కేవలం ఢిల్లీకి పుడుచేరికి మాత్రమే ఉంటారు. కాబట్టి అంటే క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, వేరే యూటీస్ నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తారనే క్వశ్చనే లేదు కదా, వాటిలో ఎమ్మెల్యేసే ఉండరు. సో పాయింట్ వచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వై ఢిల్లీ ఓన్లీ యూటీఎస్ సీఎం అంటున్నాడు. ఢిల్లీకే కాదండి, మనకి పుడుచేరికి కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఢిల్లీ చూసుకున్న, పుడుచేరి చూసుకున్న ఇవి కేంద్రపాలిత ప్రాంతాలే కానీ చాలా జనాభా కలిగి ఉంటాయి. ఇవి ఆల్మోస్ట్ లైక్ స్మాల్ స్టేటస్లో ఉంటాయండి. చిన్న రాష్ట్ర హోదా కలిగినంత స్టేటస్ ఉంటుంది దీనికి. మరి అందుకనే మనం డెమోక్రసీ, ప్రజాస్వామ్యం కాబట్టి అక్కడ ప్రజలకి పరిపాలనలో ప్రాతినిధ్యం ఇవ్వాలనే సందర్భంతో ఈ రెండిటికి ఇచ్చారనమాట ఆ హోదా. మిగతావి చాలా చిన్నవి ఉంటాయి కాబట్టి వాటికి సపరేట్ అసెంబ్లీస్ లాగా ఇవ్వడం జరగలేదు. డైరెక్ట్గా సెంట్రల్లే త్రూ లెఫ్టినెంట్ గవర్నర్ డీల్ చేయడం జరుగుతుంది మిగతా ప్రాంతాలకి. అదేనండి, వేరే యూటీస్కి ఎందుకు లేదు అంటున్నారు జగదీష్ కుమార్ గారు. డ్యూ టు దేర్ స్మాల్ సైజ్ అవ్వచ్చు, డ్యూ టు దేర్ లెస్ డెమోగ్రఫీ, తక్కువ పాపులేషన్ ఉండడం వల్ల, వాటన్నిటి వల్ల వాటికి అసెంబ్లీస్ ఇవ్వడం జరగలేదు. సో ఈ పాయింట్స్ అన్నీ ఓకే కదండి, ఎలక్ట్రల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారు అనేది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇదిగోండి, మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని సభ్యులు ఎవరెవరు పాల్గొంటారో ఇందుకు చూసాము. ఎవరు పాల్గొనరో ఇప్పుడు చూద్దాం మనం. మీకు నేను ఇది క్లారిటీ ఇస్తే మీకు నాకు తెలిసి మీకు ఈజీగా అర్థమవుద్ది అనుకుంటా. యూనియన్లో చూసుకుంటే మనకి పార్లమెంట్ ఉంటుంది కదండి. పార్లమెంట్ అంటే ఏంటి, రెండు సభలు ఉంటాయి మనకి, లోక్సభ, రాజ్యసభ. లోక్సభలో చూసుకుంటే ఇక్కడ ఎంపీస్ ఉంటారు. వీళ్ళు రెండు రకాలన్నమాట. ఎలక్టెడ్ ఎంపీస్, ఎన్నికైన ఎంపీస్ ఉంటారు. అంటే మనం వెళ్తామండి, ఓటుకు వెళ్తాం కదా ఎంపీలు ఎన్నుకోవడానికి, అట్లాగే ఎన్నుకుంటాం కదా. దాదాపుగా 543 మందిని వీళ్ళు ఎన్నుకుంటాం మనము. ఒక ఇద్దరు నామినేటెడ్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ పద్ధతి తీసారండి ఇప్పటి నుంచి, అంటే రీసెంట్గా జనవరి 2020లో వచ్చింది. ఇది నేను మీకు పార్లమెంట్ చాప్టర్లో చెప్తా. జనవరి 20 నుంచి నామినేటెడ్ మెంబర్స్ అనే ప్రొవిజన్ తీసేశారు.
ఇప్పటి నుంచి ఇంకా ఇది ఉండదు, 2 మెంబర్స్ని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి నామినేట్ చేయడం ఇది ఉండదు. ఇది నేను మీకు పార్లమెంట్లో క్లారిఫై చేస్తాను, ఇక్కడ జస్ట్ వినండి పాయింట్. నామినేటెడ్ ఎంపీస్ అని ఇదివరకు ఇద్దరు ఉండేవారు అనమాట. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి ప్రెసిడెంట్ ఇద్దరిని నామినేట్ చేసేవారు. వీళ్ళకి ఎటువంటి ఎన్నికలు ఉండవు, డైరెక్ట్గా ఎంపీ పదవికి ఇవ్వడం జరుగుతుంది. రాజ్యసభలో కూడా 238 మంది ఎన్నిక ద్వారా వీళ్ళు వస్తారు. ఎన్నికంటే ప్రత్యక్షం అవని పరోక్షం అవని, ఇది పరోక్ష ఎన్నిక ద్వారా వస్తారు. బట్ ఏదైనా ఎన్నికైన సభ్యులు అనమాట వీళ్ళు. ఒక 12 మందిని నామినేట్ చేసిన వాళ్ళు ఉంటారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎలక్టెడ్ అనే వర్డ్ మనకి అవసరం అనమాట. ఎలక్టెడ్ అనే వర్డ్ అవసరం, ఎన్నికైన సభ్యులు మాత్రమే. ఎన్నికైన సభ్యులు అంటే ఎవరు? వీళ్ళు పాల్గొంటారు. నెక్స్ట్ రాష్ట్రాల్లో కనుక కూడా చూసుకున్నట్లయితే, స్టేట్స్లో కనుక చూసుకున్నట్లయితే అసెంబ్లీస్ ఉంటాయి కదా మన దగ్గర. అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేల పరంగా ఎలక్టెడ్ వాళ్ళు ఉంటారు. ప్లస్ ఏదన్నా ఒక రాష్ట్రంలో గవర్నర్ ఒకవేళ భావిస్తే ఒక ఎమ్మెల్యేని నామినేట్ చేయొచ్చు అనమాట ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి. సో రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలో కూడా ఎన్నికైన సభ్యులు అంటే ఎలక్టెడ్ వాళ్ళు పాల్గొంటారు. నెక్స్ట్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్ ఉంటాయి. ఏంటవి? ఢిల్లీ అండ్ పుదుచ్చేరి. ఇందులో కూడా ఎమ్మెల్యేస్ ఉంటారు. ఇందులో కూడా ఎలక్టెడ్ ఉండొచ్చు, ఒకవేళ ఉంటే నామినేటెడ్ వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇందులో కూడా ఎవరు పాల్గొంటారు? ఎలక్టెడ్ వాళ్ళు పాల్గొంటారు. సో రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనేవారు ఎవరు అంటే లోక్సభ ఎలక్టెడ్ ఎంపీస్, రాజ్యసభ ఎన్నికైన సభ్యులు, రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీల్లో ఎన్నికైన ఎమ్మెల్యేస్, ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎన్నికైన సభ్యులు వీళ్ళు పాల్గొంటారు. పాల్గొనని వారు ఎవరు అంటే లోక్సభలో నామినేటెడ్ వాళ్ళు, రాజ్యసభలో నామినేటెడ్ వాళ్ళు, రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్న నామినేటెడ్ వాళ్ళు, ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్న నామినేటెడ్ వాళ్ళు. అంటే ఎన్నిక కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాల్గొనరు. సింపుల్గా చెప్పాలంటే కేవలం ఎన్నిక ద్వారా వచ్చిన వారు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. బాలకోటేశ్వర గారు అడుగుతున్న రాజ్యసభ ఎలక్షన్ ఎలా ఉంటుంది? మనం పార్లమెంట్ చాప్టర్కి వెళ్ళినప్పుడు అక్కడ లోక్సభ చదువుతాం, తర్వాత రాజ్యసభ చదువుతాం. రాజ్యసభ చదివినప్పుడు మీకు చెప్తానండి. నౌ ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ టైం టు అండ్ గో ఫర్ ది రాజ్యసభ ఎలక్షన్ ప్రాసెస్. అప్పుడు మనం చూద్దాం ఇది. సో ఈ క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు మనం చూద్దాం రాష్ట్రపతి ఎన్నికలు ఎవరెవరు పాల్గొనరు. లోక్సభలోని 2 ఆంగ్లో ఇండియన్లు ఉంటారు కదా, వీళ్ళు పాల్గొనరు. ఈ పాయింట్ క్లియర్ కదండి మీకు. నెక్స్ట్ రాజ్యసభలోని 12 మంది విశిష్ట వ్యక్తులు అంటే వీళ్ళని కూడా నామినేట్ చేస్తారనమాట రాష్ట్రపతి. సో వీరు పాల్గొనరు. ప్రతి రాష్ట్ర అసెంబ్లీలోని ఒక ఆంగ్లో ఇండియన్ వీళ్ళు నామినేట్ అవుతారు కాబట్టి వీరు పాల్గొనరు. విధాన పరిషత్ సభ్యులు ఎవరు పాల్గొనరు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎమ్మెల్సీలు ఉంటాయి, అంటే ఎమ్మెల్సీలు ఉంటారు కదా, అంటే విధాన పరిషత్తులు ఉంటాయి. అసెంబ్లీ కాకుండా లెజిస్లేటివ్ పరిషత్తులు ఉంటాయి, విధాన్ పరిషత్తులు ఉంటాయి. ఇంగ్లీష్లో వీటిని మనము లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటాం. ఎమ్మెల్సీలు అంటాం కదా ఇందులో సభ్యులు వాళ్ళు. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు ఎమ్మెల్సీలు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనరు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కిరణ్ నగర్ స్టేట్ అసెంబ్లీలో కూడా నామినేటెడ్ ఉంటాయి అంటున్నారు. ఎస్ అండి. ఒక వ్యక్తిని గవర్నర్ భావిస్తే ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ నుంచి సరైన రిప్రజెంటేషన్ లేదని భావిస్తే ఒక వ్యక్తిని నామినేట్ చేయొచ్చు అనమాట రాష్ట్ర అసెంబ్లీలో. కాబట్టి ఎమ్మెల్సీలు పాల్గొనరు. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతముల ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వీళ్ళు అంటే ఈ 2 ఢిల్లీ పుదుచ్చేరి వాళ్ళు పాల్గొంటారండి. ఈ పాయింట్ యాక్చువల్ కాన్స్టిట్యూషన్లో ఇట్లా ఉండేది. ఒరిజినల్ రాజ్యాంగం అండి ఇది. ఒరిజినల్ రాజ్యాంగం టెక్స్ట్ అనమాట, ఇది పెట్టడం జరుగుతుంది. అయితే 70వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తీసివేశారు. ఇప్పుడు ఢిల్లీ పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇక్కడ గమనిక చూడండి. రాష్ట్రపతి, ఇది ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి ఇక్కడ ఈ పాయింట్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఓటు వేయాలనే నిబంధన లేదు. అంటే నేను ఒక ఎమ్మెల్యే అనుకోండి, ఒక రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యే అనుకోండి, రాష్ట్రపతి ఎన్నికల్లో నేను కంపల్సరీ ఓటు వేయాలి అని ఎటువంటి ప్రొవిజన్ లేదనమాట. అది నా ఇష్టం. అంటే నేను ఓటు వేయకుండా కూడా ఉండవచ్చు, ఆ ఎన్నికలో పాల్గొనకుండా కూడా ఉండవచ్చు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే ఎగ్జామినేషన్లో అడుగుతాడు, కింద ఇచ్చిన అంశాలలో సరైనది ఏది లేకపోతే సరికానిది ఏది అంటాడు. ఈ అంశం ఇస్తాడు, సరైనదా సరికానిదా అని అడుగుతాడు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఓటు వేయాలి అనే నిబంధన ఉంది అంటాడు. అట్లా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది సరైనదా అంటే ఏమనాలి మీరు? సరైనది కాదు, ఎందుకంటే ఆ నిబంధన లేదు. నెక్స్ట్ అలాగే ఏ రాజకీయ పార్టీ కూడా సభ్యులకు పలానా అభ్యర్థికే ఓటు వేయాలి అని విప్పు జారీ చేయరాదు. పార్టీ ఫిరాయింపుల చట్టంకి దీనికి వర్తించరాదు.
షేక్ షారుఖ్ సాహిత్య వీళ్ళందరూ ఆంగ్లో ఇండియన్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆంగ్లో ఇండియన్స్ అంటే ఏం లేదండి, మనకి బ్రిటిషర్స్ దాదాపుగా 200 సంవత్సరాలు దాటి పాలించారు. దాంతో ఇక్కడ చాలామంది బ్రిటిష్కి చెందిన వారు భారతదేశంలోనే సెటిల్ అయిపోవడం జరిగేది. అందుచేత వీళ్ళు ఇండియన్సే, కాకపోతే వీళ్ళు ఒరిజినల్ రూట్స్ చూసుకుంటే బ్రిటిష్ నుంచి ఉంటారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉంటారు మన భారతదేశంలో, వాళ్ళ మదర్ ఏమో బ్రిటిష్ ఆరిజిన్ ఉంటారు, వాళ్ళ ఫాదర్ ఇండియన్ ఆరిజిన్, చాలామంది ఉంటారండి ఇట్లా. వీళ్ళని మనం ఆంగ్లో ఇండియన్స్ అంటాం, ఎందుకంటే ఒక సైడ్ వీళ్ళు ఆంగ్లో బ్రిటిష్, ఒక సైడ్ ఇండియన్స్, వీళ్ళని మనం ఆంగ్లో ఇండియన్ అంటాం. మనకి 2008 ముంబై అటాక్స్లో ఫేమస్ పోలీస్ ఆఫీసర్ అశోక్ కామ్తే చనిపోవడం జరిగింది కండి, అతను ఆంగ్లో ఇండియన్ అనమాట. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ అవర్ కంట్రీ. మరి వీళ్ళకి సరైన రిప్రజెంటేషన్ ఉండాలి కదా వీళ్ళ వర్గానికి, లేకపోతే వీళ్ళ వర్గాన్ని ఎవరు పట్టించుకుంటారు అనే ఒక దృక్పథంతో మరి చాలామంది ఉండేవారు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు. అప్పుడు ఎందుకంటే దాదాపుగా బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయి చాలామంది కుటుంబాలు, చాలామంది మహిళలు కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులను వివాహం చేసుకొని వీరు ఇక్కడే నివాసం ఉంచి ఇక్కడే జీవితం స్టార్ట్, అంటే చాలామంది ఉండేవారు అప్పుడు. ఆ కమ్యూనిటీని ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ అంటాము. సో నంబర్ నరేష్ గారు, ప్రచారం చేయకూడదా సార్ ఎలక్షన్ అప్పుడు అంటే ప్రచారం చేయొచ్చండి. మీకు అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతి ఎన్నికలప్పుడు రాష్ట్రపతి క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ రామ్నాథ్ కోవింద్, ఈ రీసెంట్గా ఉన్నది మీరా కుమారి, వీళ్ళిద్దరూ పోటీ చేశారు ఈసారి. వీళ్ళిద్దరూ ప్రతి రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ కలవడం జరిగిందండి, నేతల్ని కలవడం జరిగేది. సో ప్రచారం చేసుకోవచ్చు, చేయకూడదు అని ఏముండదు. సో ఈ పాయింట్స్ ఓకే కదండి. నెక్స్ట్, పలానా అభ్యర్థికే ఓటు వేయాలని విప్పు జారీ చేయరాదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్, మీరా కుమార్ ఇద్దరు పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేని అనుకుంటే ఇక్కడ నేను ఓటు వేయాలనుకుంటే అది నా ఇష్టము. నన్ను పార్టీ పరంగా ఇతను ఒక పలానా వ్యక్తికే ఓటు వేయండి అని పార్టీ అది అంటే ఆదేశాలు జారీ చేయకూడదు ఈ విషయంలో. ఎందుకంటే ఎన్నికలు జరిగినప్పుడు అది నా ఇష్టం, వ్యక్తిగత ఇష్టం ఉండాలి అది. ఇందులో మళ్ళీ పార్టీ ఒకతనికే ఓటు వేయండి అని చెప్పి నేను ఒకవేళ వేరే వ్యక్తికి ఓటు వేస్తే నా పైన నేను పార్టీని ధిక్కరించాను, పార్టీ విప్ యొక్క ఆదేశాలు ధిక్కరించాను అని చెప్పి నన్ను పార్టీ ఫిరాయింపు చట్టు ద్వారా అనర్హుడిగా ప్రకటించరాదు అన్నమాట. సో ఆ పాయింట్ అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇవంతా ఓకే కండి, ఇది పాల్గొనని సభ్యులు అనమాట వీళ్ళు. సో నెక్స్ట్ 55th ఆర్టికల్ చూడండి. 55th ఆర్టికల్ ఏం తెలుపుతుందంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం గురించి తెలుపుతుంది. సో ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఏంటి, మన రాజ్యాంగ నిర్మాతలు, మన రాజ్యాంగం తయారు చేసిన వాళ్ళు మన రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఆ ఎన్నిక విధానము ఏ రాజ్యాంగం నుంచి గ్రహించామో అని ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు ప్రశ్న. మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి గ్రహించాం. అంటే వీ హ్యావ్ బారోడ్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలక్టెడ్ ఫ్రమ్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్. మనము రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఆ ఎన్నిక విధానము ఈ రెండు మనము రాజ్యాంగం, ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాము. ఈ రాష్ట్రపతిని ఎలక్టరల్ కాలేజ్ వెన్నుకుంటుంది. ఎలక్టరల్ కాలేజ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటాం మనం. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఇది రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి ఒకటి ఉంటుందండి, కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అది. ఆ ఎన్నిక ద్వారా ఎన్నుకుంటారు. దాన్ని మనము ఒక ఓటు బదిలీ పద్ధతి, ఎట్ ద సేమ్ టైం నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి అంటాం. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అండ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటాం. ఇదంటే ఏంటో నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటే నైష్పత్తిక ప్రాతినిధ్యం మరియు సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు, ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా ఎన్నిక చేసుకుంటారు. అసలు మనకి రాష్ట్రపతి ఎన్నిక విధానం ఈ విధంగా ఉండాలి అని రాజ్యాంగ పరిషత్తులో ప్రతిపాదించిన వారు ఎవరు అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. ఎన్ గోపాలస్వామి అయ్యంగర్ అన్నతను ప్రతిపాదించారు. మన భారతదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వం ఉండాలి అంటే మనం అనుకున్నాం కదా, ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చూసాం. ఏంటి, గవర్నమెంట్స్ రెండు రకాలు, ఒకటి ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్, ఇంకోటి పార్లమెంటరీ గవర్నమెంట్. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ గవర్నమెంట్ అంటే అమెరికాలో ఉంటుంది. ఇందులో రాష్ట్రపతి, ప్రెసిడెంట్ అనే అతను హెడ్ అనమాట, రియల్ హెడ్, అసలైన హెడ్ అతనే, నామమాత్రం హెడ్ కూడా అతనే. పార్లమెంట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అసలైన హెడ్ ఎవరు ఉంటారు, అసలైన అధిపతులు ఎవరు అంటే ప్రధానమంత్రి అండ్
అతని యొక్క మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళు అసలైన అధిపతులు పార్లమెంటరీలో. మన భారతదేశంలో అనువదించింది ఏంది, పార్లమెంటరీ వ్యవస్థను మనం తీసుకున్నాం. కాకపోతే మన భారతదేశానికి అధ్యక్ష తరహా ప్రభుత్వం, ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉండాలి అని ఎవరు ప్రతిపాదించారు రాజ్యాంగ పరిషత్తులో అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. అప్పుడు మనము కేటీ షా అని చెప్పాలి. కేటీ షా అనే అతను మన ఇండియాకి ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలి అని సూచించారు. నెక్స్ట్, రాష్ట్రపతికి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండాలి అని ఎవరు సూచించారు అని ఎగ్జామినేషన్స్లో అడుగుతాడు. అంటే కొంతమంది రాజ్యాంగ పరిషత్తులోని సభ్యులు ఏమన్నారు అంటే, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఏ విధంగా మనం డైరెక్ట్గా ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నామో, రాష్ట్రపతి మరి అతన్ని కూడా ఆ విధంగానే భారతదేశం అంతటా కలిసి జనాలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి అని చెప్పడం జరిగింది. వాటిని మనము డైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. సో ప్రెసిడెంట్కి కూడా డైరెక్ట్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవాలి అని చెప్పినది ఎవరు అంటాడు ఎగ్జామ్లో. ఇద్దరు చెప్పారు, కేటీ షా అన్నతను, హెచ్వి కామత్ అనేవారు చెప్పారు. కేటీ షా అండ్ హెచ్వి కామత్ అనేవారు చెప్పారు. సో ఈ పాయింట్ ఓకే కదండి, కేటీ షా అండ్ హెచ్వి కామత్. సో ఇది 55 ఆర్టికల్. ఈ 55 ఆర్టికల్లే రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం గురించి కూడా తెలియజేస్తుందండి. ఆ ఎన్నిక విధానం అనేది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. ఒకవేళ నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పమంటే అది నేను మీకు చెప్తాను. లేదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఆ ఎన్నిక ప్రాసెస్ అంత అవసరం ఉండదు అని మీరు భావిస్తే వీ కెన్ స్కిప్ ద ప్రాసెస్. అది మీ ఇష్టం అండి, లైక్ మీరే చెప్పండి. ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఒకవేళ మీరు అది తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకు యూస్ఫుల్ అవుతుంది అని మీరు అడిగితే నెక్స్ట్ క్లాస్లో మనము ఈ ఆర్టికల్ 55 కంటిన్యూషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ పద్ధతి మొత్తం చెప్తాం. అందులోనే దీని మీనింగ్స్ ఏంటి అవన్నీ చూద్దాం. లేదు అది కాంప్లెక్స్ ఉంటుంది, అనవసరం ఇప్పుడు టైం ఫ్యాక్టర్ అవన్నీ మీరు భావిస్తే వీ కెన్ గో ఫర్ 56 ఆర్టికల్. సో మీరు ఎట్లా మీరు సూచిస్తే అట్లా వెళ్ళొచ్చండి ముందుకి. చెప్పండి అని అంటున్నారు మోస్ట్లీ. సో ఓకే, నెక్స్ట్ క్లాస్ అయితే మనం ఎలక్షన్ ప్రెసిడెంట్ ప్రాసెస్ చూద్దాము. అదైతే మరి కొంచెం అంటే బాగా కాన్సన్ట్రేషన్తో వినండి, ఎందుకంటే కొంచెం టెక్నికల్గా ఉంటుంది అనమాట. బట్ ఏం లేదు, మీకైతే ఖచ్చితంగా అర్థం చేపిస్తాను ఆ ప్రాసెస్ మొత్తము, వీటి వర్డ్స్ మీనింగ్ మొత్తము. సో నెక్స్ట్ క్లాస్ మనము ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించే చూద్దాం. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుంది. సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంది, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటే ఏంది, ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓట్ వాల్యూ అంటాము, మ్యాజిక్ ఫిగర్ అంటాము, అవన్నీ ఏంటో మనం చూద్దాం. ఎగ్జాంపుల్ కూడా చూసుకుందాం. రీసెంట్గా జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్, రామ్నాథ్ కోవింద్, మీరా కుమారి జరిగింది కదా ఎలక్షన్స్, దాంట్లో ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా మనం చూద్దాము. సో దట్ వన్ విల్ గెట్ ఎ క్లారిటీ ఆన్ ద మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనం దీంతో ఈరోజు పాలిటీ క్లాస్ అనేది పాస్ చేద్దామండి. నెక్స్ట్ మనము రేపు అగైన్ కలుసుకుందాం. రేపు యాజ్ యూజువల్ అండి మన షెడ్యూల్ ప్రకారం మార్నింగ్ 10 o'clockకి ఎకానమీ ఉంటుంది. తర్వాత ఇంటర్వెల్ తీసుకొని అగైన్ 11కి మనము హిస్టరీలో కలుసుకుందాం. హిస్టరీలో బౌద్ధ శిల్పకళ, రిమైనింగ్ జైన్ ఆర్కిటెక్చర్ చూద్దాము. అండ్ ఎకానమీలో మనము వీ విల్ బి గోయింగ్ ఫర్ ఏ న్యూ చాప్టర్ అనేది చూద్దాం. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే బ్యాంకింగ్లోనే ఒక కొత్త టాపిక్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇంట్రొడక్షన్లా చూసాం కదా లాస్ట్ టైం. సో దిస్ టైం మనం ఏంటి అంటే దాన్ని కంటిన్యూ చేద్దాం. ఆర్ఆర్బీస్ గురించి క్లియర్గా అట్లాగా చూద్దాం. సో ఇవన్నీ నోట్ చేసుకొని మీరు ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుండండి. ఇవంతా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రతి ఆర్టికల్ అనేది చూడడం జరుగుతుంది. ఎవ్రీ ఆర్టికల్ చూస్తున్నాం కాబట్టి మీకు పాలిటీ ఇన్ అండ్ అవుట్ కవర్ అయిపోతుంది. ఏది మిస్ అయ్యే స్కోప్ లేదు, ఎందుకంటే ఎవ్రీ ఆర్టికల్